హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ వీక్లో ప్రేయర్ చేయలేకపోవడం వల్ల నేను తీయలేకపోయాను. ఈరోజు సాటర్డే కాబట్టి ప్రేయర్ ఉంటుంది. ఇంక నేనైతే చక్కగా రెడీ అయిపోయాను. ఎప్పుడెప్పుడు అంట చూస్తున్నాను, శనివారం వచ్చింది. ఇంక నేనైతే చక్కగా రెడీ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా మా ఇల్లు అయితే ఇంక పెయింట్స్ తోటి గందరగోళంగా, నేనైతే ఇంకా బుల్లెట్ వేసుకెళ్ళట్లేదు, ఎందుకంటే మా తమ్ముడు వచ్చేసాడు. ఇంక నేను చర్చికి స్టార్ట్ అయిపోయాను. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచుదు అని. ఈరోజు దేవుని పని మనం చేస్తే మన పనులన్నీ కూడా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మన జీవన విధానంలో మనము కూడా నాకు అది కావాలి ఇది కావాలని వెతుకుతూ ఉంటాం. మనం దేవుని యందు ఇలా ఉండాలి అలా ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఈరోజు మనం దేవుని పని చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పని చేస్తాడు. నేనైతే అలా వెళ్తూ వెళ్తూ చక్కగా చర్చి దగ్గరికి వచ్చాను. చర్చ్ అంతా చాలా చక్కగా ఉంది. కడిగారు, శుభ్రం చేశారు. కడిగారు, ఇంకెక్కడ సామాను అక్కడే ఉంది. నేనైతే లోపలికి వెళ్ళిపోయి అన్నీ పెట్టుకున్నాను. నాకైతే హెల్ప్ చేయడానికి ఎవరు రాలేదు. ఇంకా అవన్నీ కూడా నీట్గా పెట్టుకున్నాను. ఈలోగా నాకు యేసురత్నం అని చక్కని మా సండే స్కూల్ కూడా వచ్చాడు. ఇంకా నేను మా యేసురత్నం కలిసి ఆ చర్చ్ అంతా కూడా చక్కగా దేనికి దానికి అలా వేసుకున్నాము. ఎందుకంటే పరిచర్య కంటే ప్రవర్తన ముఖ్యం. మనకి పరిచర్య ఉండాలి, ప్రవర్తన కూడా మంచిదై ఉండాలి. ఎందుకంటే బలిపీఠం అనేది చాలా ప్రత్యేకమైన స్థలం కాబట్టి దాన్నైతే నేను చాలా చక్కగా ఉంచుతాను, చాలా నీట్గా ఉంచుతాను. ఎక్కడి వస్తువు అక్కడ ఉంచుతాను. నేనైతే ఇంకా అవన్నీ అలా కూడా సర్దేసుకుని ఇంకా మ్యూజిక్ అంతా కూడా పెట్టుకున్నాను. ఇంకా చర్చ్ అంతా కూడా దేనికి దానికి వేసేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు అదేంటో తెలీదు, నేను దేవుని పరిచర్య చేయాలని నాకు చాలా ఇష్టం. అదేంటో నేనే చెయ్యాలి అని నాకు ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా చక్కగా పెట్టేసుకుని నేను వెయిట్ చేస్తున్నాను. ఈలోగా మెల్లమెల్లగా జనాలు వచ్చారు. నేను ఏలియా అయితే అలా చూస్తున్నాము పెట్టుకుని. ఈలోగా జనాలు వచ్చారు. ఇంకా ప్రారంభ ప్రార్థన చేసుకుని మా రాజుగారు కూడా వచ్చారు. చక్కని పాటలు పాడుకున్నాం. చక్కగా సిలువ జ్ఞాన పాటలు. నా కొరకు కాచో ప్రభా అని నువ్వు కన్నీళ్లు విడుచుతూ ఆయన సన్నిధిలో నీ బాధ, నీ కష్టము, నీ ఎదుకు, నీ సమస్య, నీ కోరిక ఏదే ఉన్నదో ఆయన సన్నిధిలో బ్రతకాలుకో. ఈ రాత్రి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా